జనగాం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి సీతక్క పర్యటనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. శంకుస్థాపన విషయంలో వివాదం తలెత్తి అది కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాటకు దారితీసింది. పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. పాలసీ పరిస్థితి వస్తుంది. జనగాం జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి సీతక్క పర్యటనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఏంటి గొడవ ఏంటి? సమ్మె చూస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులందరూ కూడా పట్టణ ప్రాంతాల్లో పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ జనగామ జిల్లా కేంద్రంలో మంత్రి సీతక్క పర్యటించారు. జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, అదేవిధంగా శంకుస్థాపనలు చేశారు. చేస్తున్న క్రమంలో జనగామ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి శాసనసభ్యునిగా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో వచ్చారు. ఇదే సమయంలో సీతక్క ప్రభుత్వం నుండి ఉంది. అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఉన్నారు. ఇతను పల్లా రాజేశ్వర్ రెడ్డి పైన ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి అనుచరులు చాలా మంది వారు కూడా భారీ సంఖ్యలో వచ్చారు. ఈ నేపథ్యంలో పొటాపొటి నినాదాలు చేసుకున్నారు. మంత్రి పాల్గొన్న కార్యక్రమానికి వస్తే ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ ప్రకారం పల్లా రాజేశ్వర్ రెడ్డి రావచ్చు, కానీ కార్యకర్తలు ఎలా వస్తారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎందుకు వస్తారు, వచ్చి బీఆర్ఎస్ కు అనుకూలంగా ఎమ్మెల్యేకి అనుకూలంగా నినాదాలు ఎలా చేస్తారంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. పొటాపొటి నినాదాలు, అదేవిధంగా వాదోపవాదాలతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పరస్పరం దాడులు చేసుకునే స్థాయి వరకు కూడా వెళ్ళింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఎక్కడి వారిని అక్కడ పంపించేశారు. అందరిని చెదరగొట్టి పంపించేశారు. దీంతో ఉద్రిక్తత అయితే ప్రస్తుతానికి సద్దుమణిగింది. సీతక్క జనగామ పర్యటన ముగించుకొని ప్రస్తుతం ఆమె పాలకుర్తి వెళ్ళింది. పాలకుర్తి పర్యటన అనంతరం సోరూరు పర్యటన కూడా ఉంటుంది. సీతక్క ఇవాళ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీలలో ఆమె పర్యటనలు చేస్తూ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తున్నారు. జనగామ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండడం, ఆయన అనుచరులు భారీ సంఖ్యలో రావడం కారణంగా ఈ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. రాజు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సుధాకర్. పాలసీ పరిస్థితి వస్తుంది.